మన కన్న బిడ్డ మీద ఎవరైనా కాస్త ప్రేమ చూపించినా మురిసిపోతాం. అలాంటిది ఆ అమ్మాయి వాడి మంచి కోసం ఆలోచించి వాడి కోపాన్ని తగ్గించి దారిలో పెట్టాలని చూసింది. ఒక అమ్మాయి ఇంతలా ఆలోచిస్తే ఆ మాత్రం ఆశపడుతుంది. తప్పేంటి? తప్పేం లేదన్నయ్యా. ఇదిగో తర్వాత ఇలాగే తిప్పలు పడాల్సొస్తుంది. పాపం ఆ అమ్మాయి ఏదో చాలా ఆశలు పెట్టుకుని మన వాడికి దగ్గరై ఉంటుంది. కానీ మన వాడి గురించి తెలిసాక వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. లేదు వదినా, నిజంగా ఆదిత్య గురించి తెలుసుంటే వదిలి వెళ్ళుండేది కాదు. పాపం ఆ అమ్మాయిని ఇష్టపడుతున్న సంగతి వాడికే తెలీదు. ఇంకా అమ్మాయికేం చెప్తాడు? వాడి కోపంలోనే ఇష్టం ఉంది. కానీ ఆ అమ్మాయి తెలుసుకోలేకపోయిందేమో, అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. అసలు వాడి ప్రేమని అర్థం చేసుకునే వాళ్ళెవ్వరూ వాణ్ణి వదిలి వెళ్లరు వదినా. ప్రేమ సంగతి సరేగాని ముందు వాడు పిచ్చోడైపోకుండా చూడండి చాలు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పటి నుంచి దాని గురించి ఆలోచిస్తున్నాడు. చిన్నవాడి కనెక్షన్ కట్ అయిపోయింది. ఇలాగే పెద్దోడి కనెక్షన్ కూడా కట్ అయిపోతే నాకు నచ్చిన అమ్మాయిల్ని ఈ ఇంటి కోడళ్లుగా తీసుకురావచ్చు. ఏం చేద్దామండి? నిజంగానే వాడి పరిస్థితి చూస్తే భయంగా ఉంది. వేరే కారణం ఏదైనా అయ్యుంటే నేనే వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుండేదాన్ని. కానీ వేరెవరినో పెళ్లి చేసుకుంటుంటే వెళ్ళి ఏం మాట్లాడతాం? అలాగని ఇక్కడ వీడి బాధని చూడలేకపోతున్నాం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. చేయడానికి ఏం లేదు వేదవతి. ఖాళీగా ఉంటే ఇలాగే ఆలోచిస్తాడు. వాడు బిజీ కావాలి. ఎలాగూ టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, వీలైనంత త్వరగా వాడిని అందులో ఎంగేజ్ చేస్తే మెల్లగా వాడే ఆలోచించడం మానేస్తాడు. నానా, వాళ్ళు వస్తున్నారు. రండమ్మా. రా శంకరయ్య, మా నాన్నగారు. నమస్తే నానా, శంకరయ్య. నానా, శంకరయ్య వాళ్ళమ్మ. నమస్తే. నమస్కారం. రండి, లోపలికి రండి. రండి. కూర్చోండి. నాన్నేడి? ఒక నిమిషం. నానా, నానా. ఏంటి నాన్నా అలాగే ఉండిపోయావు? శంకరయ్య అంటే ఆ అబ్బాయి కదమ్మా? అవునానా, ఏమైంది? నచ్చలేదా? నచ్చకపోవటం కాదు, ఆ అబ్బాయా కాదా అని. అర్థమైంది నాన్నా. మీరే ఇలా ఆలోచిస్తే ఇక అమ్మని దాన్ని ఒప్పించినట్టే. ఒంటి రంగు చూడొద్దు నాన్నా. కట్నం లేదు, సంపాదించుకుంటున్నాడు. పైగా పిల్లాడు చాలా మంచివాడు నాన్నా. మనకంతకన్నా ఇంకేం కావాలి? అంతేలేమ్మా, అంతకన్నా ఇంకేం కావాలి? సరే నాన్న, ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బాగోదు. లోపలికి పదండి. సరే పదమ్మా.
అరే నిల్చుండిపోయారేంటి? కూర్చోండి. గోదారి, అబ్బాయి వాళ్ళు వచ్చారు, అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. మా చెల్లెలు ధరణి. ఓ తెలుసు లాయరమ్మ గారు, అచ్చో మీలాగే ఉన్నారు కదా. అమ్మా చూడు చూడు దారిని. చూసానులేరా, నువ్వు చూడు. ఆ, నల్లగా ఉంటే ఏమవుతుందిలే అని సరిపెట్టుకుందాం అనుకుంటే మనిషి కూడా కాస్త తెంగరవాళ్లా ఉన్నాడే. కట్నం అడగని వాళ్ళంటే గొప్ప మనసున్న వాళ్ళని తీసుకొస్తోందనుకున్నాను, కానీ ఇలా బుద్ధి తక్కువ ఉన్నవాడిని తీసుకొస్తోందనుకోలేదు. అలా ఉండిపోయేవేంటమ్మా? మా అమ్మగారు. నమస్కారం అమ్మా. అమ్మా నాకు ధరణి బాగా నచ్చింది. ముహూర్తాలు ఎప్పుడు పెడతారో అడుగమ్మా. మా శంకర ఎప్పుడు అంతేనమ్మా, కొంచెం తొందర ఎక్కువ. మీ అమ్మాయి అయితే మాకెప్పుడో నచ్చింది, మీకు కూడా మా అబ్బాయి నచ్చితే. మా అబ్బాయిని చూడమ్మా. అమ్మా ధరణి నన్ను ఎప్పుడో చూసిందమ్మా, బట్టల షాప్ లో చూసినావు కదా ధరణి. అంతకు ముందే చూసి మనిషి ఎలా ఉంటాడో తెలిసి కూడా చిరునవ్వుతో ఎలా కూర్చుంటున్నావే? ఇంత సహనం, ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పమ్మా, అబ్బాయి నీకు నచ్చాడా? మా చెల్లెలికి కొంచెం సిగ్గెక్కువమ్మా. బట్టల షాప్లో చూసుకున్నారు కదా, అప్పుడే మీ అబ్బాయి నచ్చాడని చెప్పింది. అవునా ధరణి, నిజంగా నేను నీకు నచ్చానా? అమ్మా ధరణికి నేను నచ్చానంట. చాలా సంతోషం అమ్మా. మీరు మీ అమ్మాయిని అలాగే పంపిస్తే చాలు, పైసా కట్నమే అక్కర్లేదు. తొందరగా ముహూర్తాలు పెట్టుకొని 4 అక్షింతలు వేస్తే వాళ్ళ బతికేది వాళ్ళు బతుకుతారు. అలాగేనమ్మా, ముహూర్తం పెట్టి కబురు చేస్తాం. సరే వెళ్ళొస్తామమ్మా. మంచిదమ్మా. ధరణి మరి మేము బయలుదేరుతున్నాం, మళ్ళీ వస్తాను సరేనా? పదమ్మా. పద. నమస్తే.
ఏమైందమ్మా నీకు? నోట్లో నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. కూతురికి పెళ్లి చూపులు జరుగుతుంటే ఏ తల్లైనా ఇలాగే ఉంటుందా? ఇలాంటి పెళ్లి చూపులైతే ఇలాగే ఉంటుంది. అసలు తెలిసి తీసుకొచ్చావా తెలియక తీసుకొచ్చావా ఈ సంబంధాన్ని? అబ్బాయి ఎలా ఉన్నాడో చూసావా? ఇప్పుడేమైంది అబ్బాయికి? నల్లగా ఉన్నాడనా? నీ కూతురు తెల్లగానే ఉంది కదా. కుట్టు మిషన్ కుట్టడం తప్ప ఇంకేం చేస్తుంది? అతను నల్లగా ఉన్నా నీ కూతురు కన్నా ఎక్కువే సంపాదిస్తున్నాడు. రేపు నీ కూతుర్ని దర్జాగా పోషించుకోగలడు. ఇంకేం కావాలి నీకు? ఇతన్ని ఇంత తక్కువ అంచనా వేస్తున్నావు కదా. అసలు నీ కూతురు చేసిన పనికి ఇతను కూడా పెళ్లి చూపులకు వచ్చుండేవాడే కాదు. అది ఎవరితోనో తిరుగుతూ షాప్లో కనిపిస్తే మళ్ళీ నేను ఒప్పించి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది కాదంటే వేరే సంబంధం రాదు. ఇంతకు మించి వేరే గత్యంతరం లేదు. బాగా ఆలోచించుకో. ఇప్పుడు బండి కడుగుతున్నావేంటయ్యా? దీనికి కూడా ముహూర్తాలు చూడాలంటే ముద్దుల కూతురు బండి కదా, చూసినా చూస్తావులే గాని ముందు టాబ్లెట్ వేసుకో. ఆ, ఈ వెటకారాలకేం తక్కువ లేదు. అమ్మాయికి మంచి సంబంధం తెచ్చాం కదా. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారే? చాలే నీ సంబడం. ఏమనుకుంటారు? చాలా గొప్ప సంబంధం. అబ్బాయికి అమ్మాయికి ఈడు జోడు రూపురేఖలు అన్ని చక్కగా సరిపోయాయి. పిల్లాడు చూడ్డానికి మహేష్ బాబులా శోభన్ బాబులా ఉన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చారు ఈ సంబంధం అని అడుగుతున్నారయ్యా. అర్థమైందిలే, నువ్వు మరీ అంత వెటకారంగా ఏం చెప్పక్కర్లేదు. అయినా వాళ్ళ మొగుళ్ళు అల్లుళ్ళు ఏమైనా శోభన్ బాబులు మహేష్ బాబులా పట్టించుకోవటానికి? ఇంతకీ ఈ సంబంధం నీకైనా నచ్చిందా లేదా? నీకు నాకు నచ్చడం కాదయ్యా, పెళ్లి చేసుకోవాల్సింది అది. దానికి నచ్చిందో లేదో తెలుసుకోవాలి కదా. పెళ్లి చూపులైపోయి నిశ్చితార్థాలు ముహూర్తాలు కూడా పెట్టుకున్నాక ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటే? ఏ ఆ అబ్బాయి ఏమైనా నచ్చలేదని చెప్పిందా నీ కూతురు? పెళ్లి చూపులో బాగానే ఉంది కదే. బాగానే ఉంటుందయ్యా. ఒట్టేసి మరీ నేను సంతోషంగా ఉంటానని నువ్వు, ఎలాగైనా పెళ్లి చేసుకోవాల్సిందని నీ కూతురు, అందరం కలిసి పట్టుబట్టి మరి దాని నోరు మూసాక ఇంకే నోరు తెరుస్తుందయ్యా. కన్నబిడ్డ మనసు తెలుసుకోవాలన్న ఆలోచన మనకుండాలి. మనం తెలుసుకోవాలి అంతే. ఏదో కాస్త రంగు తక్కువ అన్న మాటే గాని కన్నొంకరా కాలొంకరా. పైగా ఏదో వ్యాపారం చేసుకుని 4 పైసలు సంపాదించుకుంటున్నాడు. పైసా కట్నం కూడా ఆశించకుండా ఇంతకన్నా గొప్ప సంబంధం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పవే. ఈ మాటలు నా దగ్గర అంటే అన్నావు గాని దాని దగ్గర మాత్రం అనొద్దు. సంబంధాలు చూడటం మొదలెట్టినప్పటి నుంచి పెళ్ళొద్దు పెళ్ళొద్దు అని రాగాలు తీయటం మొదలుపెట్టింది. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడావంటే అసలు పెళ్ళే వద్దంటుందే. ఇప్పుడు గనక పెళ్లి వద్దంటే మనం వద్దంటున్నాం అనుకోరే, చూడటానికి వచ్చిన వాళ్ళకి అమ్మాయి నచ్చలేదనుకుంటారు. నువ్వు అన్నట్టు వచ్చినవాడు ఏ మహేష్ బాబు శోభన్ బాబు అయ్యుంటే పర్వాలేదు, కానీ కర్రీగా ఉన్నాడు కూడా నీ కూతురు నచ్చలేదంటే ఇంకెవడు చూస్తానికి వస్తాడే. కాబట్టి రంగు రుచి చిక్కదనం అని మాట్లాడకుండా వచ్చిన సంబంధమే ఎక్కువ అనుకుని సంతోషంగా ఉంటే అందరికీ మంచిది. ఇష్టాన్ని సంతోషాన్ని చంపుకొని మన కోసం పెళ్లికి తలంచుతుంటే ఇంకా ఇష్టంగా సంతోషంగా కూడా ఉండాలంటే ఎలా కుదురుతుందయ్యా? మన బరువు దించుకోవాలని పెళ్లి చేస్తున్నామంతే. అది మంచి జీవితం అవుతుందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. నాని, అవునవును అంతే. రే నాని, నేను తర్వాత కాల్ చేస్తాను. నాని, ఏంటండి? నాని ఎక్కడున్నాడో చెప్పు. ముందు ఈ విషయం నానీకే చెప్పాలి. నాని, రా నాని. ఏంటన్నా? కంగ్రాట్స్ నాని. మన గార్మెంట్స్ బిజినెస్ కోసం
మెయిన్ సెంటర్లో మంచి బిల్డింగ్ దొరికింది. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకి పెర్ఫెక్ట్ గా సరిపోతుంది. నేను ధరణి శంకరయ్యని. మీ అక్క నీకు పెళ్లి సంబంధం చూసింది కదా. పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటున్నావు? నేనే. ఎందుకు మీకంత కోపం? నన్ను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పారు కదా, ఆయన చేసుకుంటారేంటి? ఏం ఆలోచిస్తున్నావు నాన్న? నాన్నగారు చెప్పింది విన్నావా? విన్నా. మరి అలా ఎందుకున్నావు? నువ్వు కోరుకున్న బిజినెస్ స్టార్ట్ అవుతోంది కదా, కొంచెం కూడా హ్యాపీగా లేదా? ఉంది, కానీ 50-50. అదేంటి నాన్న 50-50? ఏముంది వదినా, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నందుకు సంతోషం 50%. ఆ అమ్మాయి అసిస్టెంట్ గా జాయిన్ కానందుకు డిసప్పాయింట్మెంట్ 50%. అదే 50-50 పాపం. పాపమా? పాపం ఏంటి పాపం? ఆ టైలర్ నా దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వకపోతే నేను బిజినెస్ చేసుకోలేనా? నేనేమన్నా చేతగాని వాడినా? పాపం అంట పాపం. అది కాదు నాన్న. ఏది కాదమ్మా? పాపం అంటుందేంటి అత్తయ్య? తను లేకపోతే నేనేమీ చేయలేనా? ఏదో నేను ఎప్పుడైనా గొడవ పడితే తప్పని చెప్పేది కదా, అందుకని ఇంత మంచి ఉద్యోగం వద్దని ఆ పెళ్లి చేసుకుంటున్నావు. ఆ అబ్బాయి కూడా ఏమీ బాగోలేడు, నీకింకా మంచి అబ్బాయి వస్తాడని చెప్దాం అనుకున్నాను. అందుకనే ఆ టైలర్ కోసం వెతికాను. అయితే ఆవిడ లేకపోతే నేనేమీ చేయలేనట్ట? పాపం అంట పాపం. నా ఉద్దేశం అది కాదా ఆదిత్య. నాకు తెలుసు ఏ ఉద్దేశంతో అన్నావు. మీ అందరికీ నేను చేతగాని వాళ్ళ కనిపిస్తున్నాను కదా. నాకెవరి సాయం అక్కర్లేదు, నాకేమీ వద్దు. నానా వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయాలి. వర్కర్స్, డిజైనర్స్ అందరూ కావాలని యాడ్ ఇవ్వండి. అలాగేనన్నా, వచ్చే వారం ఆ బిల్డింగ్ మన చేతిలోకి వస్తుంది. బిల్డింగ్ రాగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేద్దాం. ఓకే నాన్న, అయిపోవాలి. ఫోన్లే పాపం, ఎన్నాళ్ళని మిషన్ కుడుతుంది. జాలిపడి మంచి డిజైనర్ జాబ్ ఇస్తానంటే కాదంటుందా? పోతే పోనీ, ఎవరికి నష్టం? ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం బిజినెస్ చేస్తా. ఏంటి వదినా, వాడి దగ్గర అమ్మాయి ప్రస్తావన తీసుకురావద్దని నువ్వే చెప్పి మళ్ళీ తీసుకొచ్చావెందుకు? తీసుకొచ్చాను కాబట్టే పంతానికి పోయి ఆ అమ్మాయి అవసరం లేదు, నేనే బిజినెస్ చేసుకోగలను అని ఆ అమ్మాయిని మర్చిపోయాడు. లేదంటే ఇలాగే 50-50 అంటూ అటుకి ఇటుకి కాకుండా మధ్యలో ఉండిపోయేవాడు. ఇక ఆ అమ్మాయి ఊసే ఎత్తడు చూడండి. లేదండి, వదిన ఆదిత్య గురించి తప్పుగా అర్థం చేసుకుంది. ఆ అమ్మాయి అవసరం లేదంటూనే ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నాడు. వాడేమన్నాడో విన్నారా? ఆ అమ్మాయికి వాడు తగినవాడు కాదు, ఇంకా మంచివాడొస్తాడని చెప్పాలనుకున్నట్ట. వాడి మనసులో ఆ అమ్మాయి లేకపోతే ఎందుకలా ఆలోచిస్తాడు? ఒక్కసారైనా ఆ అమ్మాయిని కలిసుంటే బాగుండేదండి. చేయి జారిపోయింది. ఏం చేస్తాం వేదవతి, ఇప్పుడు ఇవన్నీ ఆ అమ్మాయితో మాట్లాడలేం కదా. చూద్దాం వాడికి ఏం రాసి పెట్టిందో. అమ్మా, నాకు ధరణి బాగా నచ్చింది. కరిగా ఉన్నాడు కూడా నీ కూతురు నచ్చలేదంటే ఇంకెవడు చూస్తానికి వస్తాడే? అమ్మా, స్కూటర్ బయట లేదు, అక్కెక్కడికి వెళ్ళింది? ఏమోనమ్మా, మీ నాన్న ఇప్పుడే స్కూటర్కి అడిగితే
తడి కూడా ఆరకుండానే ఏదో పనుందని బండి మీద వెళ్ళిపోయింది. అవునా తీసుకో. అమ్మా తాగడానికి నీళ్లు లేవా? ఎక్కడుంటాయమ్మా? ట్యాంకులో నీళ్లు బండి కడగడానికి, బిందెలో నీళ్లు మీ అక్క కోసం కూలర్లో పోసినట్టున్నాడు మీ నాన్న. ఉండు తెస్తాను. అమ్మా నేను తెస్తానులే, నువ్వు కూర్చో. అమ్మా నేను వెళ్ళి నీళ్ళు తెస్తాను. తెద్దువులే గాని ఒక విషయం అడుగుతాను, చెప్పు. ఏంటమ్మా? పొద్దున్నుంచి అడగాలా వద్దా అని ఆలోచించాను గాని చివరికి ఉండబట్టలేక అడిగేస్తున్నాను. అబ్బా ఏంటో ముందు చెప్పమ్మా. నిజం చెప్పు, అబ్బాయి నీకు నచ్చాడా?